నేను శేఖరాచారి నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే జిల్లా కోర్టులో లీగల్ సర్వీసెస్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబుతో పాటు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సబిత పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు మాట్లాడుతూ జిల్లాలో లీగల్ సర్వీసెస్ అథారిటీ 2/1/2023 ప్రారంభమైనప్పటి నుంచి జాతీయ లోక్ అదాలత్లో 76,000 పైచీలకు సివిల్ క్రిమినల్ కేసులు పరిష్కరించామన్నారు. ఈ సందర్భంగా 128 మందికి పేదవారికి, ఆర్థిక స్తోమత లేని వారికి అడ్వకేట్లను కూడా సమకూర్చి వాళ్ళ తరపున వాదించడానికి ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులతో పాటు న్యాయశాఖ ఉద్యోగులు పలువురు పాల్గొన్నటువంటి పరిస్థితి జిల్లా కోర్టులో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా కార్తీక 2వ సోమవార ఉత్సవాలు ఎంతో ఘనంగా భక్తులు నిర్వహించుకున్నారు. వేకువజామునే కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. సోమశీల ఉమామహేశ్వర క్షేత్రంలో స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. ఉసిరి చెట్ల కింద ప్రత్యేకంగా కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక నోములు కూడా నోచుకున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఆలయాలతో పాటు ప్రతి ఊరు వాడ అనే తేడా లేకుండా ఎంతో ఆధ్యాత్మికంగా 2వ సోమవారం ఎంతో భక్తి పారవశ్యంలో భక్తులు మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే శ్రీశైలం మహాక్షేత్రంలో కార్తీక మాస 2వ సోమవారం సందర్భంగా భక్తులతో ఆలయం అంతా కూడా కిటకిటలాడింది. కార్తీక సోమవారం సందర్భంగా వేకువజాము నుంచే కూడా భక్తులంతా కూడా పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి అక్కడ కార్తీక దీపాలు వెలిగించి నదికి హారతించినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆలయ ప్రాంగణంలో గంగాధర మండపం వద్ద శివమాడ వీధుల్లో భక్తులంతా కూడా కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక నోములు నోచుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే శని, ఆదివారాలు, సోమవారం ఈ 3 రోజులు కూడా రద్దీగా ఉండడంతో స్పర్శ దర్శనాలు నిలిపివేశారు. కేవలం అలంకార దర్శనాలు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనమిస్తూ ఉన్నారు. మంగళవారం నుంచి యథావిధిగా స్పర్శ దర్శనాలు ఉంటాయని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎక్కడైతే క్యూ లైన్లు ఉన్నాయో క్యూ లైన్లలోనే ఆలయ సిబ్బంది అంతా కూడా భక్తులకు తీర్థ ప్రసాదంలో అన్నప్రసాదాలు కూడా అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది.